And I saw in the right hand of him who sat on the throne a scroll sealed with 7 seals. And I heard the voice of many angels around the throne. And the number of them was 10,000 times 10,000. I saw the Lamb open one of the seals. Behold, a white horse. He opened the second seal. A horse fiery red went out, and a third seal, a black horse. And when he opened the fourth seal, behold, a pale horse, and he who sits on it is named Death. And these are the 4 horses of the apocalypse. ఈ రాత్రికాల సమయమందు నేను ప్రకటన గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదివిందాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్మని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రకటన గ్రంథంలో ఉన్న 4 ప్రాముఖ్యమైన ముద్రలు ఉన్నాయి. అయితే ఈ ముద్రల్లో ఎన్ని యొక్క ముద్రలు నేను ఈ రాత్రి ధ్యానించగలను, నా సమయానికి దాన్ని ధ్యానించడానికి నేను ప్రయత్నిస్తాను. చాలా మంది ప్రకటన గ్రంథం అన్నప్పుడు చాలా భయపడుతుంటారు. ఇదేదో హారర్ మూవీ అనుకుంటారు చాలా మంది. ప్రకటన గ్రంథం అనేది చాలా మంది విశ్వాసులు చాలా భయపడుతుంటారు. అయితే ప్రకటన గ్రంథం అనేది ద రెవల్యూషన్ ఆఫ్ గివెన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ద్వారా ఇవ్వబడిన ప్రకటన గ్రంథము. ఈ యొక్క గ్రంథము ఒక విజయోత్తమైన ఒక గ్రంథముగా ఉన్నది. ఇది మామూలు గ్రంథము కాదండి. లోకములో చాలా ఇక బైబిల్ గ్రంథములు 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ ఈ ప్రకటన గ్రంథము ఆ యొక్క మనకి రాబోతున్న విషయాల్ని బయలుపరుస్తున్న చాలా అద్భుతమైన గ్రంథం. ఈ యొక్క గ్రంథములో మీరు ప్రత్యేకంగా చూసినట్లయితే ఇది అపవాది, బుద్ధి లేని అపవాదిని సిగ్గుపరచగలిగిన ఒక అద్భుతమైన గ్రంథం. ఈ యొక్క ప్రకటన గ్రంథము అపవాదిని హింసించడానికి, అపవాదిని ఎలాగో దేవుడు అంతానికి తీసుకొస్తాడు, దేవుని రాకడి ఎలాగుంటది, ఆయన ఆఖరి దినాలు ఎలాగ జరుగుతాయి అనే విషయాలు చాలా లోతుగా తెలియపరుస్తున్న చాలా అద్భుతమైన గ్రంథం. నోట్స్ రాయగలిగిన వాళ్ళు రాసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఎందుకంటే కడవరి దినాల్లో ప్రకటన గ్రంథం గురించి వర్తమానాలు అందించేవారు బహుగా తక్కువైపోయారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం ఎవరు రచించారు లేకుంటే రాశారు అన్నప్పుడు అపోస్తలుడైన యోహానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కథ రూపం లేకుంటే ఒక సినిమా లాగా చూపిస్తుండగా
ఆయన రాయడం ప్రారంభించాడు. అలాగని ఆ యొక్క దృశ్యం ఎలా ఉన్నదంటే, ఆ యొక్క దర్శనం ఎలా ఉన్నదంటే, ఆయన వెళ్ళి అవన్నీ చూస్తున్నట్టుగా అవన్నీ కూడా వెంటనే రాయమని చెప్పి ఆ యొక్క యేసు ప్రభు వారు చెప్తుండగా ఆయన రాయడం జరిగింది. ఈ యొక్క పుస్తకాన్ని ఎక్కడి నుంచి రాశారు, లేకపోతే ఈ ఉత్తరాన్ని ఎక్కడి నుంచి రాశారంటే పద్మస్ ద్వీపములో నుంచి రాశాడు. అప్పుడు అపోస్తలుడైన యోహానుకి దాదాపు 84 సంవత్సరాలే ఉంది. ఈ పద్మస్ ద్వీపము దాదాపు 10 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల అంత వెడల్పు కలిగిన అద్భుతమైన స్థలం అన్నమాట. దీని చుట్టూ సముద్రం ఉంటుంది. ఈ పద్మస్ ద్వీపం అనేది ఒక జైలు అన్నమాట. ఈ యొక్క జైల్లో పడేసినట్లయితే మనుషులు ఎవరు కూడా ఈత కొట్టుకొని ఆ యొక్క గట్టుకు రాలేరు కనుక వారు అక్కడే ఉండిపోతారు, వారు ఎండిపోతారు, వారి యొక్క ఎముకలు అక్కడే ఉంటాయి అన్నమాట. అలాంటి ఒక ప్రాంతము ఈ పద్మస్ ద్వీపము. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో చదివినట్లయితే ఈ గ్రంథాన్ని చదివిన వారు, ఈ గ్రంథం ఒక వాక్యాన్ని ధ్యానించువారు లేకుంటే వినువారు ధన్యులు అని రాయబడి ఉంది. అంటే ఎవరైతే ఈ గ్రంథము గురించి చదువుతారో, ఎవరైతే ఈ గ్రంథములో ఉన్న వాక్యాన్ని వింటారో వారు దీవించబడతారు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. అది మాత్రం కాకుండా ఈ పుస్తకములో ఒకటి చేర్చకూడదు, ఒకటి తీయకూడదని కూడా ప్రత్యేకమైన ఆజ్ఞని దేవుడు దయచేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము, అదేలాగా 10వ వచనము, 8వ వచనం, మరలా 19వ వచనం మీరు చదివినట్లయితే భవిష్యత్తు ప్రెసెంట్ కలిగిన ఆ యొక్క 3 కాలాలకి సంబంధించిన ఉన్నతమైన దేవుని మనము ఆరాధిస్తున్నామని చెప్పి చాలా అద్భుత రీతిగా ఈ యొక్క ఉత్తరము రాయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థలములో ప్రత్యేక ఈ ప్రకటన గ్రంథములో చూసినట్లయితే 7 అనే యొక్క నంబర్ ఎక్కువ సార్లు వాడడం జరిగింది. 7 సంఘాలకి ఈయన ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన విషయాలు లేకుంటే ఆయన చూసిన విషయాల్ని ఈ 7 సంఘాలకి పంపించమని ఆజ్ఞగా ఆయన 7 సంఘాలకి రాస్తున్నాడు. ఆ 7 సంఘాలకి 7 దీపపు స్తంభాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ పోల్చాడంటే ఒక నక్షత్రం లాగా పోల్చాడు. అది మాత్రం కాకుండా 7 ముద్రల గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. 7 దూతల గురించి, 7 నూతన కార్యాల గురించి, 7 గిన్నెల గురించి, 7 బూరల గురించి ఒక అద్భుతమైన ఒక గ్రంథము. దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో మీరు లోతుగా మీరు ధ్యానించినట్లయితే ఈ గ్రంథములో మనకి బోల్డంత జ్ఞానముని పొందుకోగలము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథము ఎందుకు ఇవ్వబడింది అన్నప్పుడు దేవుడు ఆయన రాకడి ఎలాగుంటది, దేవుని యొక్క బిడ్డలు ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన ఎలాగో తీసుకుని వెళ్ళబోతున్నాడు, ఆయన ఎలాగో కాపాడబోతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా లోతుగా రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో గడిచిన 10 రోజుల ముందు TV9లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వచ్చింది. ఆ కార్యక్రమంలో ప్రకటన గ్రంథము గురించి ప్రత్యేకమైన ఒక కార్యక్రమం వాళ్ళు నిర్వర్తించారు. ఈ కాలంలో సైంటిస్టులు కానీ, లోకంలో ఉన్న నాసా కానీ, లోకంలో ఉన్న ఆస్ట్రోనాట్స్ కానీ వీరందరూ కూడా ఎక్కడ ఆలోచిస్తున్నారంటే అందరూ కూడా ఆ యొక్క ప్రకటన గ్రంథం గురించి ఆలోచిస్తూ నక్షత్రాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తున్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయమందు ఈ యొక్క ముద్రల గురించి మనము చూడబోతున్నాము. దాదాపు 7 ముద్రలు ఉన్నాయి. ఈ యొక్క మొదటి 4 ముద్రలు అంటే ఆ యొక్క ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుంచి మీరు చదివినట్లయితే ఆ యొక్క 7 ముద్రల గురించి రాయబడి ఉంది. అయితే మీరు ఆ యొక్క 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మీరు చూసినట్లయితే ఈ యొక్క ముద్రని ఎవరు విప్పగలరు అన్నప్పుడు ఈ భూమిలో కానీ పరలోకమందు కానీ ఎవరు విప్పలేరు. ఒకే ఒకరు విప్పగలరు, అదే దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అన్నట్లయితే యేసు ప్రభు వారు మాత్రమే ఈ యొక్క ముద్రని విప్పగలరు. వేరే ఎవరు కూడా విప్పడానికి అధికారము లేదు అని బైబిల్ గ్రంథము చాలా తేటగా తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే దానియేలు గ్రంథములో ముద్ర వేయండి అని రాయబడి ఉంది. అయితే ప్రకటన గ్రంథములో చూసినట్లయితే ముద్రని విప్పండి అని రాయబడి ఉంది. కాబట్టి రాత్రి కాల సమయమందు ఈ ముద్రని విప్పబోతుండగా ఏమేమి జరగబోతున్నాయి అనే విషయాన్ని చాలా లోతుగా ఈ రాత్రి కాలమందు మనము ధ్యానించబోతున్నాము. దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుడైన యోహాను ఈ యొక్క విషయాలని చూస్తున్నాడు.
ఈ యొక్క మొదటి ముద్ర గురించి చెప్పకముందు అంత్యక్రీస్తు ఎలాగొస్తాడు, అంత్యక్రీస్తు యొక్క ఫలాలు, ఆ యొక్క జీవితాలు ఎలాగుంటాయి, ఈ విషయాన్ని కూడా కొంచెం లోతుగా ఈ రాత్రి కాలమందు మనము ధ్యానించబోతున్నాము దేవుని బిడ్డలారా. ఈ యొక్క ప్రకటన గ్రంథంకి అపోకలిప్టిక్స్ అనే ఒక వర్డ్ వాడబడింది అన్నమాట. గ్రీక్ పదము, దానికి అర్థం ఏంటంటే ముయ్యబడిన దాన్ని బయటికి తెరిచి చూపించడం, అంటే మరుగైన దాన్ని వెలుగులోకి తీసుకురావడమే ఈ యొక్క అద్భుతమైన పుస్తకం అన్నమాట. అయితే ఈ పుస్తకాన్ని దేవుడు, ఈ యొక్క ఉత్తరాన్ని 7 సంఘాలు కలిగిన ఆసియా మైనర్ కాండములో ఉన్న 7 సంఘాలకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. చాలా మంది అనొచ్చు, ఈ 7 సంఘాలకు మాత్రమా అని అనొచ్చు, కానీ ఈ భూమిలో ఉన్న సర్వ మానవులకి ఒక ఆధారపూర్వకమైన దేవుని రాకడ గురించి తెలియపరుస్తున్న చాలా అద్భుతమైన గ్రంథము. అయితే దేవుని బిడ్డలారా, మనకి సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, దేవుని రెండో రాకడ ఎప్పుడు వస్తుంది అని, ఇంకా మనకి శ్రమ కాలాలు ఎప్పుడు ఉంటాయి అనే విషయము చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. కాబట్టి బాగా జాగ్రత్తగా గమనించండి. ఈ ముద్రలు విప్పబడుతుండగా మీకు బాగా అర్థమైపోద్దండి ఏమవుతుందని. ఈ ముద్ర విప్పబడక ముందే ఏమవుతుందంటే సంఘము ఎత్తబడుతుంది. యేసు ప్రభు వారు 2 మార్లు ఈ భూమికి రాబోతున్నారు. మొట్టమొదటిసారి ఎలాగొస్తాడంటే ఆయన దొంగ వలె వస్తాడనమాట. దొంగ వలె వచ్చినప్పుడు ఒక రెప్ప పాటన, ఒక తూర్పు నుంచి పరమటికి ఒక రెప్ప పాటన దేవుని యొక్క సంఘాల్లో ఉన్నవారు, దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఒక క్షణము పాటన అందరూ మాయమైపోతారంట. ఆలోచించి చూడండి. చాలా మంది ఈ కాలంలో ఇంకా ఆలోచిస్తున్నారు ఎలాగవచ్చు అని. దేవుని బిడ్డలు ఆలోచించి చూడండి. రెండో రాకడకు ముందుగానే సంఘము ఎత్తబడుతుంది. ఎందుకండి అని మీరు ప్రశ్న అడగచ్చు. బైబిల్ గ్రంథము అలాగూ తెలియపరుస్తుంది కనుక. కాబట్టి సంఘము ఎత్తబడాలి. సంఘము ఎలాగ ఎత్తబడుతుంది అంటే ఆయన ఒక క్షణము పాటున, ఒక రెప్ప పాటున ఆయన భూమికి వస్తాడు. ఆ సమయంలో మేఘాల్లో ఏ సూచనలు కనిపించవు, ఆకాశంలో ఏ సూచనలు కనిపించవు, ఏ దేవదూతల సైన్యము కనిపించదు. అయితే ఒక రెప్ప పాటున సంఘముని ఎత్తబడే సమయానికి వస్తుంది దేవుని బిడ్డలారా. అప్పుడు ఈ భూమి అంతట్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ యేసు ప్రభుని నమ్మకపోయినట్లయితే క్రైస్తవులతో మీరు ప్రయాణము చేయొద్దండి. క్రైస్తవులతో ఎందుకు ప్రయాణము చేయొద్దంటే, ఒకవేళ మీరు ప్రయాణము చేస్తున్నప్పుడు డ్రైవర్ క్రైస్తవుడు అనుకోండి, సడన్ గా ఎత్తబడడానికి ఏమవుతుంది, యాక్సిడెంట్ అయి మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతారు. కాబట్టి సంఘములో నాటబడిన వారు త్వరలో వారు ఎత్తబడతారని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ఆ తర్వాత అంత్యక్రీస్తుకు ఏలుబడి ఉంటుంది. ఆయన ఏలుబడి అయిన తర్వాత దేవుడు ఆయన మేఘారూపుడిగా ఆయన భూమికి దిగిరాబోతున్నాడు అని బైబిల్ గ్రంథము లోతుగా తెలియపరుస్తుంది. అప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదటిగా లేపుతారు. ఆ తర్వాత సజీవులైన వారు ఆయనతో పాటి వెంట పెట్టుకొని వెళ్తాడనే సత్యము బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా. ఈ యొక్క 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, నౌ ఐ సా వెన్ ద ల్యాంప్ ఓపెన్డ్ one of the seals, and I heard one of the 4 living creatures saying with a voice like a thunder, come and see. And I looked, and behold, white horse, he who sat on it had a bow, and a crown was given to him, and he went out conquering and to conquer. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క మొదటి ముద్ర విప్పబడినప్పుడు బాగా అర్థం చేసుకోండి. 7 ముద్రలు ఉన్నాయి. 7 ముద్రలో మొదటి ముద్ర యేసు ప్రభువారు విప్పుతున్నాడు. ఈ మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏమవుతుందంటే, ఒక తెల్లటి గుర్రము పరిగెడుతుందండి భూమిలో. ఒక తెల్లటి గుర్రము. ఈ తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తున్న వ్యక్తి, ఆయనకి ఒక కిరీటం ఇవ్వబడి ఉంది. అది మాత్రం కాకుండా ఆయన చేతుల్లో ఒక విల్లు ఇవ్వబడి ఉంది అనమాట. ఒక బాణం ఇవ్వబడి ఉంది. అంటే ఈయన ఎందుకు వెళ్తున్నాడంటే, ప్రారంభ కాలంలో తెల్లటి సాదృశ్యం ఏంటంటే సమాధానానికి సాదృశ్యం. సమాధానం పేరు మీద ఈ గుర్రం మీద పరిగెడతాడు. కొంతకాలం అయిన తర్వాత ప్రజల్ని హింసిస్తాడు దేవుని బిడ్డలారా. చాలా మంది అనుకుంటారు ఈ తెల్లటి గుర్రము
తెల్లటి గుర్రం మీద సవారి చేసేవారు యేసు ప్రభు అని కొంతమంది దైవ సేవకులు తెలియక అర్థం చేసుకున్నారు. మీరు దాన్ని లోతుగా చూసుకోవాలన్నట్లయితే అంత్యక్రీస్తు ఈ యొక్క తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తాడు. అంత్యక్రీస్తు ఎవరు అన్నప్పుడు క్రీస్తుకి వ్యతిరేకంగా చేసేవాడు యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అంటాం. ఈ అంత్యక్రీస్తు ఎలాగో వస్తాడంటే సైతాను ద్వారా అభిషేకించబడి సైతాను కొడుకు లేదంటే సైతాను కుమారుడు పేరే అంత్యక్రీస్తు అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. మనం యేసు ప్రభుని దేవుని కుమారుడని పిలుస్తాము. ఆయన మనుష్య కుమారుడిగా ఈ భూమికి వచ్చాడు. అయితే అపవాది యొక్క శిష్యుడైన అంత్యక్రీస్తు ఆ అపవాది చేత అభిషేకించబడి వాడు దెయ్యానికి కుమారుడిగా ఈ భూమికి రాబోతున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ అంత్యక్రీస్తు ఈ యొక్క తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తున్నాడు. ఈయనకి కిరీటం ఇవ్వబడి ఉంది, ఈయనకి విల్లు ఇవ్వబడి ఉంది. ఎలాగో ఈయన విల్లు ఉంది, ఈయనకి కిరీటం ఉంది, తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తున్నాడు కదా, ఈయన యేసయ్య ఎందుకు కాకపోవచ్చు అనుకోవచ్చు. మీరు బైబిల్ గ్రంథములో, మీరు గ్రీకు బైబిల్ గ్రంథముని ఈ ప్రకటన గ్రంథంలో మీరు తీసుకున్నప్పుడు ఈ యొక్క తెల్లటి గుర్రం మీద సవారీ చేస్తున్న అతన్ని ఆ యొక్క పేరు, ఆ యొక్క కిరీటానికి పేరు వాడిందంటే సపాతోన్ అనే ఒక వర్డ్ వాడబడింది అనమాట. అంటే అర్థమేనంటే ఇతను ఆ యొక్క మిలిటరీ, ఒక ఆర్మీ నడిపించగలిగిన వారికి ఇవ్వబడుతున్న కిరీటం అన్నమాట. ఈ కిరీటం అనేది యేసు ప్రభు ఒక కిరీటం పేరు డయాడిమా అని రాయబడి ఉందన్నమాట. ఈ డయాడిమా అనే ఒక వర్డ్ అర్థమేనంటే యేసు ప్రభుకి వాడిన కిరీటానికి బైబిల్ గ్రంథంలో గ్రీకు భాషలో ఇవ్వబడి ఉంది. కాబట్టి ఈ రెండు కిరీటాల్లో తేడా ఉంది. ఒక కిరీటమేమో ఆ యొక్క మిలిటరీకి వాడుతున్నారు, రెండోది యేసు ప్రభు వాడే కిరీటము సపాతోనోస్ అనే యొక్క కిరీటము ఆ యొక్క అంత్యక్రీస్తు వాడతాడు. డయాడిమే అనే యొక్క వర్డ్ డయామిడిమా అని చెప్పబడుతున్న ఈ కిరీటము యేసు ప్రభు వారు వాడుతున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని మనము లోతుగా చూసుకున్నప్పుడు ఈ డయాడిమా అనే ఒక వర్డ్, ఆ యొక్క పదానికి గ్రీకు భాషలో అర్థమేనంటే రాజుల రాజు, ప్రభుల ప్రభు అని అర్థం అనమాట. అయితే సపాతోనోస్ అనే ఒక వర్డ్ ఆ యొక్క గ్రీక్ భాష యొక్క అర్థమేనంటే ఆయన ఆర్మీ మేజర్, లేకపోతే ఆర్మీ నడిపించగలిగిన ఒక అధికారి అని అర్థం అనమాట. కాబట్టి ఈ యొక్క మొదటి ముద్ర విప్పబడుతూనే అంత్యక్రీస్తు సమాధానం పేరిట తను బయలుదేరుతాడండి. సమాధానం చెప్పుకుంటూ బయలుదేరుతాడు. లోకమంతా కూడా సమాధానం 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 అని చెప్పి అందరినీ ఆకర్షిస్తాడనమాట. కొంచెం బాగా లోతుగా ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఈ కిరీటాన్ని పొందుకున్న ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి ఇంకా కొంచెం లోతుగా మనము ధ్యానించబోతున్నాం. మీరు లోకాన్ని చూసినట్లయితే ఈ లోకాన్ని 4 విధానాలుగా మనం డివైడ్ చేయగలం, దాన్ని విభాదించగలం. మొదటిది ఏంటంటే రష్యా దేశం. నేను ఈ నెలాఖరులో జపాన్, సౌత్ కొరియా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఈ 6 దేశాలు ప్రయాణం అవుతున్నాను. కాబట్టి ఈ రష్యా అనేది చాలా పెద్ద దేశం అన్నమాట. అంటే మనక ఇండియా దేశం మిగతా దేశాలన్నీ కలిసిన సరిపోదు అనమాట. అంత పెద్ద దేశం అది. మీరు కావాలంటే వరల్డ్ మ్యాప్ లో మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూసినప్పుడు ఆ రష్యా కింద మన ఇండియా మ్యాప్ ఎలాగుంటుందంటే మన కింద శ్రీలంక ఎలాగుందో అలా కనిపిస్తుంది అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా రష్యా నార్త్ లో ఉందన్నమాట ఈ లోకములో. రెండోది ఏంటంటే చైనా దేశము ఈస్ట్ ప్రాంతములో ఉంది, ఈస్ట్ సామ్రాజ్యానికి చెందింది. రష్యా దేశము తూర్పు నార్త్ కి సామ్రాజ్యానికి చెల్లింది. అదేలాగా ఇరాన్ మరియు ఇస్లామిక్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఆ యొక్క సౌత్ రాజ్యానికి చెందింది. అదేలాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యూరోప్ ఖండం అంతా కూడా ఈ యొక్క వెస్ట్ కి సంబంధించింది అనమాట. కాబట్టి ఈ యొక్క 4 భాగాలుగా ఈ లోకాన్ని ఈ యొక్క విడదీస్తున్నాం అనమాట. ఈ 4 భాగాలు కూడా ఇప్పుడు మీరు చూసినట్లయితే అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఏమి చేస్తాడంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు చేస్తాడు. రాసుకోండి, 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే లోకములను అన్ని దేశాలు కలిపి ఒకే గవర్నమెంట్ వస్తుంది. లోకములను అన్ని దేశాలు కలిపి ఒకే ఒక గవర్నమెంట్. రెండోది లోకములను అన్ని దేశాలు కలిపి ఒకే ఒక మతాన్ని ప్రారంభిస్తారు. ఆ మతముని అందరూ ఆరాధించాలి. మూడోది లోకములను అన్ని దేశాలు కలిపి ఒకే ఒక కరెన్సీ, అంటే ఒకే ఒక ఆ యొక్క డబ్బుగా మార్చబడుతుంది అనమాట. మీరు ఒకవేళ మీరు యూరోప్ ఖండముకు వెళ్ళినట్లయితే సెంజన్ వీసాని వాడతారు అనమాట. సెంజన్ ఏరియాస్ అంటారు.
అక్కడ దాదాపు 28 దేశాలు కలిపి దాన్ని సెంజన్ ఏరియా అంటారు. వారందరూ కలిపి యూరో కరెన్సీ వారు వాడతారు. వాళ్ళన్ని దేశాల్లో కూడా ఆ 28 దేశాల్లో మీరు ఎక్కడ వెళ్ళినా ఒకే కరెన్సీ వాడతారు, అంటే ఒకే డబ్బుని వాడతారు. మన ఇండియాలో ఏమో రూపాయలు వాడతాము, ఆ యొక్క అమెరికాకు వెళ్తే US డాలర్స్ వాడతాము, సింగపూర్కి వెళ్తే సింగపూర్ డాలర్ అంటాము, మలేషియాకి వెళ్ళినట్లయితే రింగిట్స్ అంటాము. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఈ యొక్క డబ్బుకు ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. అయితే ఆఖరి దినాల్లో అపవాది ఇప్పుడే ప్రారంభించేశాడు. 28 దేశాలు ఈ లోకములో ఒకే ఒక నోటును వాడడం ప్రారంభిస్తున్నారు. అంటే ఆలోచించి చూడండి, ఈ దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు కాదు, ఈ దేశాలన్నీ భిక్షుకుల దేశం కాదు. ఈ దేశాల్లో వసించే వాళ్ళందరూ కూడా మహాకోటీశ్వరులు. యూరోప్ అంటేనే గొప్ప డబ్బు కలిగిన దేశాలు. ఈ దేశాలన్నీ కలిపి 28 దేశాలు కలిపి వీళ్ళంతా కూడా ఒకే కరెన్సీ వాడుతున్నారు. సమీప కాలంలో నేను మార్చి మాసంలో ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు, ఆ యూరోప్ ఖండానికి వెళ్ళినప్పుడు, ఆ యూరోప్ ఖండంలో వీసా అప్లై చేయడానికి నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఆ కింద రాశారు, సూనర్ యునైటెడ్ కింగ్డమ్ విల్ బి పార్ట్ ఆఫ్ సెంజన్ ఏరియా అని రాయబడి ఉంది. అంటే ఆలోచించి చూడండి, యునైటెడ్ కింగ్డమ్స్ లోనే 5 భాగాలు ఉన్నాయి అన్నమాట. అవి వచ్చి నార్దర్న్ ఐర్లాండ్స్, ఆ యొక్క ఇంగ్లాండ్స్, తర్వాత ఐరిష్, ఇలాగా సౌత్ ఆంప్టన్, ఈ ప్రాంతాలన్నీ కలిపి ఇవన్నీ కలిపితే 5 రీజన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఇక కొంతకాలంలో ఈ 28 దేశాలు ఎలా కలిసి వచ్చాయో భూమిలో అన్ని దేశాలు కూడా ఆ యొక్క ఒప్పందంకి రాబోతున్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, కొన్ని మాసాలకు ముందు పోపు గారు మిగతా పెద్ద పెద్ద నాయకులు, మత నాయకులు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టారు. వారందరూ కలిసి ఒకే ఒక రిలీజన్ రావాలి అని ఒక ఒప్పందంలో బిషప్ పోప్ గారు కూడా సైన్ చేసినట్టుగా మీరందరూ కూడా న్యూస్ పేపర్లో చూశారు. అంటే అంత్యక్రీస్తు ఏలుబడి చాలా దగ్గరలో ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దీని గురించి ఎవరు భయపడతారు? ప్రకటన గ్రంథం గురించి అన్నప్పుడు యేసు ప్రభుని ఎరగని వాడికి ప్రకటన గ్రంథము ఒక దడ అన్నమాట. యేసు ప్రభు వారి ఎరిగిన వారికి ప్రకటన గ్రంథము ఒక సంఘము ఎత్తబడము, రెండో రాకడి యొక్క ధైర్యముతో మనుషులు జీవిస్తారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క నూతన గ్రంథంలో నుంచి, నూతన గ్రంథంలో న్యూ టెస్టిమెంట్ నుంచి మీరు చూసినట్లయితే యేసు ప్రభువారు ఆయన భూమిలో పుట్టాడు. యేసు ప్రభువారు ఆయన భూమిలో పుట్టి పెద్దవారై 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేసి నీ కొరకు నా కొరకు ఆయన కల్వరిస్సుల్లో మరణించి ప్రాణం పెట్టి ఆయన సమాధిలో పెట్టబడి 3వ రోజు తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళేటప్పుడు అన్నాడు, నేను ఎలాగో వెళుతునో అలాగనే తిరిగి రాబోతున్నాడని దేవదూతలు తెలియపరిచారు. ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు ఎలాగో వెళ్ళారు, మరలా ఆయన త్వరగా మన మధ్యలోకి రాబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకు రాబోతున్నాడంటే మూర్ఖుడైన అపవాదిని, వాడిని ఆల్రెడీ వాడు ఓడిపోయి ఉన్నాడు. ఓడిపోయిన వాడిని ఇంకెన్నటికీ బంధించడానికి ఆయన రాబోతున్నాడు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారు ఎలాగో మరణాన్ని నుంచి జయించారో, మరణాన్ని నుంచి మనకి జీవాన్ని కలుగజేశాడు, అదేలాగా మీకు కూడా ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఈ భూమి తర్వాత ఒక అద్భుతమైన పరలోక రాజ్యాన్ని దేవుడు ఉంచి ఉన్నాడు. ఆయన రాజ్యములో దివారాత్రములో మనము సంతోషించినట్లుగా ఆయన పిలుస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులు, ఈ లోకంలో ఉన్న విషయాల్ని మనకి దేవుడు చాలా విషయాలుగా దేవుడు మనతో మాట్లాడాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు ఈ తెల్లటి గుర్రము బయలుదేరుతుంది అనమాట. ఈ తెల్లటి గుర్రం మీద అంత్యక్రీస్తు సవారి చేస్తున్నాడు. ఈ తెల్లటి గుర్రము పట్టుకున్న, లేకుంటే తెల్లటి గుర్రం మీద సవారి చేస్తున్న అతని తల మీద కిరీటం ఉంది, ఇంకొక చేతులు ఏముంది, ఆయన విల్లుతో బయలుదేరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కడవరి దినాలు అపవాది ఈ భూమి అంతటిని కూడా ఏలుబడికి తీసుకురాబోతున్నాడు దేవుని బిడ్డలారా. చాలా మంది అనుకుంటారు ఈ సమీప కాలంలో కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా రకాలైన ఇంగ్లీష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కొక్క సినిమాలు చూసినప్పుడు లోకం ఎలాగో నాశనం అవుతుందా అనే సినిమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సమీప కాలంలో నేను కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ వచ్చాను. ఆ మార్స్ లో ఇల్లు కట్టుకోవాలని, మార్స్ లో రీసెర్చ్ అని
చాలా మంది సినిమాలు తీశారు. అది మాత్రం కాకుండా అసెండింగ్ టు మూన్ అని చాలా రకాలైన ఏలియన్స్ గురించి, ఏలియన్స్ ఉన్నారు. పైగా ఏలియన్స్ అంటే ఈ భూమిలో వసించని ప్రాణులు కానీ ఎక్కడన్నా పైన ఉన్నట్లయితే వాటిని ఏలియన్స్ అని పిలుస్తాం. కాబట్టి ఏలియన్స్ వచ్చి భూమిని వెళ్తారు, లేకుంటే రోబోలు వచ్చి భూమిని వెళ్తారు. చాలా విషయాలు మానవుడికి ఉన్నాయి. కొంతమంది అంటారు అంత్యక్రీస్తు ఒక మృగమేమో, అంత్యక్రీస్తు ఒక ఎలాంటిది, ఒక అలాంటి ఆ యొక్క రోబోలాగా వస్తుందేమో, లేకుంటే ఒక పైనుంచి వస్తున్న ఒక ఏలియన్ లాగా వస్తాడేమో అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ మీరు దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం, దర్శనము చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపము కలిగిన యొకడు నా ఎదుట నిలిచెను. అంతట ఊలయు నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయనని చెప్పాను. చూడండి, ఇక్కడ బాగా రాయబడింది, చాలా క్లారిటీగా ఇవ్వబడి ఉంది. అంత్యక్రీస్తు ఒక మనుషుని రూపంలో ఉంటాడు, మనుషుని స్వరము కలిగి ఉంటాడు. అతను రోబో కాదు, లేకుంటే ఒక ఏలియన్ కాదు. అంత్యక్రీస్తు నీలాగా నాలాగా ఉన్న ఒక మానవుడు. అయితే ఈ యొక్క అంత్యక్రీస్తులో ఉన్న ఆత్మ ఏది అన్నప్పుడు దురాత్మ శక్తి అన్నమాట. చూడండి, సౌలుకి దావీదుకున్న తేడా ఏంటి? సౌలులో దేవుని ఆత్మ బయటికి వెళ్తాను, ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది అనమాట. దురాత్మ వస్తేనే తన ఏలుబడి, తన విధానము మారడం ప్రారంభించింది. దావీదులో దేవుని ఆత్మ ఉండడం చేత దేవునికి ఇష్టమైన పనులు చేయడం ప్రారంభించాడు. అయితే సౌలులో దురాత్మ ఉండడం చేత దేవునికి విరోధమైన పనులు చేయడం ప్రారంభించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అంత్యక్రీస్తుకి దేవుడే శక్తినిచ్చాడు, లేకుంటే అంత్యక్రీస్తుకి దేవుడే పర్మిషన్ ఇచ్చాడనే విషయాన్ని కూడా మీకు బహుగా తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా. అదే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, అతను గొప్ప బలవంతుడు అవుతాడు. అది మాత్రం కాకుండా రాజకీయంగా తనకి పవర్లు వస్తాయి. మూడోది, తన అందరి ముందు గొప్ప విజయవంతమైన వ్యక్తిగా ఉంటాడు. నాలుగోది ఏం చేస్తాడంటే, తను క్రైస్తవులని చెప్పబడుతున్న బలవంతుల్ని నాశనపరచడానికి తను ప్రయత్నిస్తాడంట. క్రైస్తవుల్ని నాశనపరచడానికి ప్రయత్నిస్తాడని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, ఇందాక చెప్పాను కదా, ఇతను ఒక కిరీటము దేనికోసం వాడుతున్నామంటే, అతని కిరీటము మనుషుల్ని స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ విల్ కాన్కర్ అండ్ యు విల్ బి కాన్కరింగ్ అండ్ యు విల్ కాన్కర్ అని రాయబడి ఉంది. కాన్కరింగ్ అండ్ కాన్కర్, ఈ రెండు పదాలు తీసుకున్నట్లయితే అతను పరుచుకుంటుంటాడు, స్వాధీనం పరుస్తాడు. అంటే ఇక్కడ అర్థమేనంటే, కొంతకాలంలో తను ఏం చేస్తాడంటే, ఈ భూమి అంతటిని ఆయన దగ్గర తీసుకొస్తాడు. భూమిలో ఉండే మనుషులందరినీ ఆయన కంట్రోల్కి తీసుకొస్తాడు. భూమిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నడుస్తున్నారు, ప్రతి విషయము కూడా అంత్యక్రీస్తుకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ భూమి అంతటినీ ఒకే ఒక్క మైండ్తో కంట్రోల్ చేయగలిగిన ఒక వ్యక్తి అంత్యక్రీస్తు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క అంత్యక్రీస్తు ఏలుబడి త్వరగా రాబోతుంది. మీరు బైబిల్ గ్రంథములో జాగ్రత్తగా చూసినట్లయితే, ఆది కాండములో ఆదాముని ఎలాగూ మోసగించాడో, ఎలాగూ వారి దగ్గరికి వచ్చి ఈ ఫలము తిన్నట్లయితే నువ్వు దేవుడు వలె అయిపోతావని ఎలాగో మోసగించాడు, అంత్యక్రీస్తు కూడా మోసగాడగా వస్తాడనమాట మన మధ్యలోకి. ఈ ఆఫర్లు చూపిస్తూ దేశాలన్నింటినీ కూడా దగ్గర చేర్చుకొని, దేశ నాయకులందరికీ ఆయన మనుషులుగా చేసుకొని అన్ని దేశాలు కూడా తీసుకువెళ్ళి ఈ అంత్యక్రీస్తు పాదాల దగ్గర పెట్టేస్తారంట. ఎప్పుడైతే అంత్యక్రీస్తు ఒక పాదాల దగ్గర పెడతారో వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఈ భూమి అంతటికి నేనే దేవుణ్ణి ప్రకటిస్తాడండి. ఈ భూమి అంతటికి నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి అనే ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. దాన్ని మీకు అర్థం కావడానికి దేవుడు అందుకని దానియేలు గ్రంథంలో మీరు చూసినట్లయితే, నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఆ బంగారు విగ్రహాన్ని ఎవడైతే ఆరాధన చేయడో వాడిని అగ్నిగుండములో వేయండి అని చెప్పాడు. అగ్నిగుండములో వేయమని చెప్పినప్పుడు అన్ని దేశస్తులకి ఈ యొక్క నెబుకద్నెజరు రాజు ఒక ఉన్నతమైన రాజుగా ఉండగా,
అన్ని వాయిద్యాలు వాయిస్తుండగా ఆ రోజు అందరూ నమస్కరిస్తే షడ్రకు మేషకు అబేద్నెగో నమస్కరించలేదు. వాళ్ళు వచ్చి రాజు ముందు అన్నారు, రాజు, ఈ సృష్టించిన ఈ యొక్క విగ్రహాన్ని మేము ఆరాధించము కానీ మేము మా దేవుని తప్ప వేరే ఎవరిని ఆరాధించము. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరు యూదా దేశానికి చెందిన వారు, యూదా దేశం చిన్నదైనడు, వీరి విశ్వాసం గొప్పది, వీరు దేవుడు గొప్పవాడు, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకం అంతటికి ఒకే సందేశము, అదేలాగా నెబుకద్నెజరు రాజులాగానే అంత్యక్రీస్తు ప్రకటిస్తాడు, మీరందరూ నన్ను ఆరాధించాలి. అది మాత్రం కాకుండా ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరలా ఏం చేశాడు, ఆ యొక్క దానియేలు సమయంలో రాజుని దేవుడు చేశారు. ఆ యొక్క 30 రోజులు ఈయన్ని ఆరాధన చేయాలి, 30 రోజులు ఈయన్ని అడగాలి. దానియేలు ఈ యొక్క రాజుని అడుక్కొని మోకరించి కిటికీ తెరిచి యెరూషలేం వైపు ప్రార్థన చేయగా ఆయన తీసుకువెళ్ళి రాజు ముందు నిలబెట్టాడు. చట్ట ప్రకారంగా తనని సింహపు బోన్లో వేశారు. దేవుడు ఆయన సింహపు బోన్లో వేసినను దేవుడు తన విడిచిపెట్టలేదు కానీ సింహపు బోన్ల నుంచి తను విడిపించి సింహాల నోటిని దేవదూతల ద్వారా మోసివేసి, అది మాత్రం కాకుండా రాజుకి నిజమైన దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలియజేసినట్లుగా ఈ యొక్క అంచె దినాల్లో దేవుని బిడ్డల్ని ఒక వింతగా దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఆయన బిడ్డల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకోబోతున్నాడు. కాబట్టి మీరు ఏ విషయమై మోసపోకుడి అనగాని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడి ఉంది, నా నిమిత్తము అనేకులు వస్తారు, నా పేరట అనేకులు వస్తారు, అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. సుమా, మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ సమీప కాలంలో ఇక కొన్ని సంఘాలు ఎలా తయారైపోయినంటే దేవుని ఆరాధించడం మానేసి చచ్చిపోయిన సేవకుల్ని ఆరాధించడం ప్రారంభిస్తున్నారు. చచ్చిపోయిన సేవకుడు మట్టి తీసుకొని తింటున్నారు. ఎంత భయంకరం అంటే మర్చిపోయిన సేవకుడు సమాధి దగ్గర వెళ్ళి సమాధి మట్టి తీసుకొని తినే రకాలుగా జంతువులుగా తయారైపోయారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మా యొక్క మన్నా మినిస్ట్రీస్ లేకుంటే ఈ యొక్క పెంటెకాస్టల్ పరిచర్య ఆది అపోస్తల పరిచర్య దేవుని బిడ్డలారా. కాబట్టి మనుషుల్ని ఆరాధించద్దండి. చాలా ఛానల్లో నేను సువార్త ప్రకటిస్తాను, అయితే దేవుని వైపే ప్రజల్ని తిప్పుతాను. ఎప్పుడు కూడా నా వర్తమానంలో నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మేము చేసే కార్యాల గురించి కానీ 10 రూపాయలు పంపించండి అని ఎప్పుడు అడగవు. ఎందుకంటే నా గురించి కాదు ఇక్కడ, లేకపోతే ఇక్కడ నిలబడిన ఈ యొక్క మట్టి పాత్ర కాదు ప్రాముఖ్యం. ఈ మట్టి పాత్రని పంపించిన వారి గురించి మాట్లాడాలి కానీ నా గురించి మాట్లాడడానికి అధికారము లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఈ భూమిని లో ఉన్న ప్రజలందరినీ మోసగిస్తాడు. ఈ తెల్లటి గుర్రం మీద సవారి చేసేవాడు చాలా తెల్లటి గుర్రము, దీని సమాధానము, సంతోషము, ఆరోగ్యము, క్షేమము, నా దగ్గర పెట్టుబడి పెట్టండి, మీ అప్పులన్నీ తీర్చిపోతాయి, అన్ని దేశాలు నేను డబ్బులు సప్లై చేస్తాను, మీరు అందరూ నా దగ్గరికి వచ్చేయండి అంటాడు. అందరూ వెళ్ళిపోతారు, అందరూ మోసపోతారు, అందరూ వాడి చేతుల్లో వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మీకు లోతుగా చెప్తా చూడండి. ఈ అంత్యక్రీస్తు ఎలాంటి వాడంటే వాడు ఒకే గవర్నమెంట్ తీసుకొస్తాడు, ఒకే మతాన్ని తీసుకొస్తాడు, ఒకే ఆ యొక్క డబ్బుని తీసుకొస్తాడు. ఇంకా కొంతకాలంలో మీకు 100 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 1 రూపాయి, 2 రూపాయలు, ఈ నోట్లన్నీ కనిపించవు, ఈ కాయిన్లన్నీ కనిపించవు. త్వరలో రాబోతుంది దేవుని బిడ్డలారా. కొన్ని దేశాల్లో డబ్బు కరెన్సీ ఆపేస్తూ వస్తున్నారు. ఎందుకంటే అందరూ కార్డ్స్ వాడడం ప్రారంభిస్తున్నారు. మోడీ గారు సమీప కాలంలో ఇండియా దేశం అంతా కూడా ఒక రూపాయి అకౌంట్ ఓపెన్ చేయండి, వాళ్ళు ఎవరైతే ఓపెన్ చేస్తారో ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తారంటేనే ఇండియా దేశంలో కొన్ని లక్షల కోట్ల మంది ఒకే రోజు అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఏమనుకుంటున్నారు మీరు అందరూ? మిమ్మల్ని అందరినీ అకౌంటింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు ఈ లోకం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆధార్ కార్డ్ అని చెప్తాం. ఆధార్ కార్డ్ అంటే ఐడెంటిటీ అని హిందీ ఒక పదం అన్నమాట. ఆధార్ అంటే ఐడెంటిటీ. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ ఐడెంటిటీ కార్డులో లేకపోతే మీ ఆధార్ కార్డులో మీ చరిత్ర అంతా కూడా అక్కడే ఉందన్నమాట. మీరు భవిష్యత్తులో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతారు. మీరు రేషన్ కార్డుకి వెళ్ళాలంటే ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. ఎలక్షన్కి వెళ్ళాలంటే ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. ఒక ఆస్తి కొనాలంటే ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. ఒక ఆస్తి అమ్మాలంటే ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. ప్రతిదాని ఇంకా ఆధార్ కార్డు వాడడం ప్రారంభిస్తారు. ఇక కొంతకాలం ఏం చేస్తారంటే ఈ కార్డు అక్కడిక్కడ పడేస్తున్నారు. కాబట్టి ఏం చేద్దామంటే మీ అందరూ వరుసగా నిలబడండి, దేశస్తులందరికీ మీకు ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాం, ఆ ఇంజెక్షన్ లేని చిప్ వచ్చేస్తుంది అనమాట.
ఆ చిప్ ఎంత పెద్దదంటే ఒక ఇంజెక్షన్ పొడిచినంత చిన్నదనమాట. ఇప్పుడు దీనికి ముందు అయితే సెల్ ఫోన్లు ఇంత పెద్దవి వచ్చాయన్నమాట. ఇలా చెవులో పెట్టుకుంటే ఇంత పెద్దదిగా ఉండేది. ఇప్పుడు వచ్చే కొలది ఏమైపోయినాయి, సెల్ ఫోన్లు ఇంకా సన్నగా, స్త్రీలు పురుషులు కన్నా సన్నగా, వెయిట్లెస్గా, చిన్నగా వచ్చేసాయి. ఇక కొంతకాలంలో సెల్ ఫోన్లు ఎలాగొస్తాయంటే పేపర్ లాగా వచ్చేస్తాయి. ఇంకా కొంతకాలంలో సెల్ ఫోన్ మోసుకొని ఎందుకు వెళ్ళడం అని చెప్పి అద్దాల్లో వచ్చేసిందండి. ఇప్పుడు సెల్ ఫోన్ ఒక అద్దంలో మనం సెట్ చేసుకోవచ్చు, మనం వాడే అద్దాల్లో సెల్ ఫోన్ వస్తుంది. దేవుని బిడ్డలు ఇంకా అడ్వాన్స్ లోకంలో ఎలాగుంటుందంటే ఒక జోబులో కాగితం లాగా ఉంటుంది. ఈ కాగితం తీసి ఇలాగంటేనే అది ఒక కంప్యూటర్ లాగా మారిపోద్ది. ఇంకా కొంతకాలం ఎలాగుంటుందంటే ఒక చిన్న పెన్సిల్ పెన్ లాగా ఉంటుంది. దాన్ని ఆన్ చేస్తేనే ఇలా రాసుకోవచ్చు అనమాట. వెంటనే ఆ కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఫీడ్ అయిపోతుంది. చాలా అడ్వాన్స్ లోకంలోకి మనం వెళ్తున్నాం. మన లండన్కి అద్భుతమైన మహాపట్నంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సినిమా థియేటర్కి వెళ్ళాను నేను. ఆ సినిమా థియేటర్లో 3 నిమిషాలు నుంచి 5 నిమిషాలు సినిమా వేస్తారు. ఆ సినిమా చూడడానికి వెళ్ళాను. అది నిజంగా ఆశ్చర్యం వేసింది. అంతా కూడా ఇంతకాలం 3D సినిమా చూసాం, కానీ అక్కడ 4D సినిమా వేశారు. 4D అంటే ఏంటంటే అక్కడ వర్షం కురుస్తుంటే మన మీద కూడా వర్షం కురుస్తుంది అనమాట. ఒక పక్షి ఇలా కొట్టుకుంటూ, మొట్టమొదటిగా ఆ సినిమా 3-4-5 నిమిషాలు సినిమా అనమాట ఇది. ఆ సినిమాలో పక్షి ఇలా కొట్టుకుంటుంటే చెవు దగ్గర వచ్చి ఇలాగ కొట్టుకుని అలాగ వెళ్తుంది అనమాట. ఆ చెవు దగ్గర కొట్టుకున్నప్పుడు నాకు గాలి కూడా అనిపించింది అనమాట. అలాగూ అది వెళ్తుంది. అలాగే దేవుని బిడ్డలారా చూసినట్లయితే వర్షం వచ్చినప్పుడు మీద వర్షం పడడం, అలా కదిలించినప్పుడు ఇలాగ కదిలిపోవడం, ఇవన్నీ కూడా ఓడలో ప్రయాణం అవుతున్నప్పుడు ఆ ఓడ ఇలా కదులుతుంటే అలాగా ఆ నేల కూడా కదలడం ప్రారంభించింది. లోకములో టెక్నాలజీ చాలా వేగంగా పెరిగిపోతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి అంత్యక్రీస్తు ఒక ఏలుబడిలోకి మనము త్వరలో వచ్చి ఉన్నాము దేవుని బిడ్డలారా. ఇంకా మీకు అర్థం కావాలంటే సమీప కాలంలో మన్నా జూబ్లీ సంఘములో, మా సంఘంలో ఎంతమంది ఉన్నారని ఆ యొక్క అంచనా వేయడానికి ఒక ఫామ్ తయారు చేశాం. ఫామ్ తయారు చేసి విశ్వాసులు ఎవరెవరు ఉన్నారని రాసుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది అన్నారు, అయ్యా మీరు ఎన్ని తీసుకువెళ్ళి గవర్నమెంట్కి అప్పగిస్తున్నారా అని అన్నారు. ఎందుకు అప్పగిస్తామమ్మా, మేము అంత్యక్రీస్తులమా అన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు ఎంతమంది మన్నా చర్చికి వచ్చారు అని తెలియడానికి గవర్నమెంట్కి పెద్ద పనే కాదండి. ఏంటి, గవర్నమెంట్కి పెద్ద పనే కాదు. ఎంతమంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఒకసారి చూపించండి. సెల్ ఫోన్లు ఎంతమంది ఉన్నాయి చేతులు పైకి ఎత్తండి. సెల్ ఫోన్లు ఉండే వాళ్ళందరూ ఇక్కడ తెచ్చిన వాళ్ళు. ఏం లేదండి, ఇప్పుడు ఏం లేదు, కంప్యూటర్లో ఒక బటన్ నొక్కేసి మన్నా చర్చ్ దగ్గర ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి అని ఒక బటన్ నొక్కాడు అనుకోండి, ఈ సెల్ ఫోన్ టవర్ మీకు ఎక్కడైతే దగ్గర ఉందో అన్ని సెల్ ఫోన్ పేర్లు, నంబర్లు పక్కన పడిపోతాయి అనమాట. మీరు అందరూ కూడా ఎక్కడ ఉన్నారని గవర్నమెంట్కి తెలిసిపోద్ది. దేవుని బిడ్డలారా, మనం అనుకునే అంత సింపుల్ వాడు కాదు అంత్యక్రీస్తు. మనకన్నా మహాన్యానిగా ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇతను పని నింటే మోసం చేస్తూ ఈ భూమిని అంతటిని తన స్వాధీనంలో తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి అంతటిని తన స్వాధీనంలో తీసుకొస్తాడు. కొంతకాలం వరకు బాగానే ఉంటాడు. ఆ తర్వాత సమాధానము లేకుండా చేసేవాడు ఈ అపవాది. దేవుని బిడ్డలారా, ఆ రోజు మోసే ఎలాగూ మోసే సీనాయి పర్వతం మీద వెళ్ళినప్పుడు ఆరోను మిగతా వాళ్ళు ఎలాగూ ఆ యొక్క దూడని, బంగారపు దూడను చేశారు, అలాంటి రోజు రాబోతుంది. ఈ యొక్క అంత్యక్రీస్తు నేనే దేవుడిని చెప్పడం ప్రారంభిస్తాడు. అది మాత్రం కాకుండా దేవుని బిడ్డలారా, ఇక మనము లోతుగా మీరు చూసినట్లయితే ఈ యొక్క న్యూక్లియర్ డీల్ అమెరికా దేశము అనేక దేశాలతో చేస్తూ ఉంది. సమీప కాలంలో 2000 సంవత్సరం నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఈ యొక్క 2000 సంవత్సరంలో 1999 డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటల వరకునే కంప్యూటర్స్లో ఫీడ్ అయిందనమాట. ఆ రోజు మిగతా 2001 సంవత్సరం లేదంటే 2000 సంవత్సరము జనవరి 1వ తారీఖున ఉదయకాలము 1 గంట లేదంటే 12:01 లేదంటే 12 తర్వాత ఉండే క్యాలెండరు కంప్యూటర్లో ఎంటర్ అవ్వలేదు. అప్పుడు 1999లో అన్ని దేశస్తులు తల బద్దలు కొట్టేలాగా స్థాయి అయింది అనమాట. ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా ఈ కంప్యూటర్ కనెక్ట్ అయింది. ఈ డేట్ కానీ మారకపోయిందానికి ఏమవుతుంది, అన్ని బాంబులు, అన్ని మిసైల్స్ లేచిపోతాయి, అన్ని దేశాల మీద పడిపోద్దని చెప్పి అజయ్ యుగాంతం అని చెప్పి అనేకులు అనుకున్నారు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఇండియా దేశము అనేక దేశాల సైంటిస్టులు వెళ్ళి దాని యొక్క సమస్యకి జవాబు లేకపోతే పరిహారము కనిపెట్టారు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, అపవాది తను ఎలాంటి వాడంటే అందరూ ఒక న్యూక్లియర్ పవర్స్ ఈ అంత్యక్రీస్తు తన చేతులకు తీసుకొస్తాడు.
దాని ద్వారా ఏమవుతుందంటే తను ఎవరైతే తను వ్యతిరేకిస్తారో వారిని వెంటనే ఒక బటన్ నొక్కుతాడు, ఆ యొక్క దేశాన్ని ఆ ప్రాంతాన్ని బూడిదిగా చేస్తానని చెప్పడానికి జపాన్ దేశము ఒక సాదృశ్యము దేవుని బిడ్డలారా. కాబట్టి మనము అంత్యక్రీస్తు గురించి ఇంకా కొంచెం లోతుగా నేర్చుకోబోతున్నాము దేవుని బిడ్డలారా. అంత్యక్రీస్తు ఏం నేర్పిస్తాడంటే పాపం చేయండి అని నేర్పిస్తాడు. అంత్యక్రీస్తు ఏదాన్ని నమ్ముతాడంటే ఆ యొక్క పురుషుడు పెళ్లి చేసుకోండి, స్త్రీ పెళ్లి చేసుకోండి, తప్పే లేదు అని చెప్పడం ప్రారంభిస్తాడు. అమెరికా దేశంలో కొన్ని మాసాలకు ముందు ఒక బేకరీలో జరిగిన ఒక సంఘటన నేను తెలియపరుస్తున్నాను. ఈ బేకరీ నడిపించే ఆవిడ క్రైస్తవురాలు. ఈవిడికి ఏమో సమస్య వచ్చిందంటే, ఒక రోజు ఒక ఇద్దరు ఈ యొక్క పురుషుడు పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నప్పుడు వారు వచ్చి బేకరీలో కేక్ ఆర్డర్ పెట్టడానికి వచ్చారంటే, ఆర్డర్ పెట్టడానికి వచ్చినప్పుడు ఈవిడ అన్నదంట, అయ్యా ఎవరికండి పెళ్ళి అని అంటేనే మేమిద్దరమే పెళ్లి చేసుకుంటున్నాం అంటేనే వెంటనే ఈవిడ అన్నదంట, లేదండి మేము ఇలాగా నకంసక్కులకి మేము ఇలాంటి పనులు చేయము, వాళ్ళకి కేకులు ఇవ్వమండి, మేము క్రైస్తవులమే, ఆడింగులు వాళ్ళకందరికి ఇవ్వమని చెప్తేనే వెంటనే వీళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేసి ఆవిడ మీద సూ చేశారండి. సూ అనే పదం ఎందుకు వాడతారంటే ఆవిడని కొన్ని లక్షల కోట్లకి ఆ యొక్క పరిహారం కట్టమని చెప్పి ప్రభుత్వం వారు గవర్నమెంట్ వారి మీద ఆ యొక్క నోటీస్ పంపించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన భయం ఏంటంటే అమెరికా దేశంలో, యూరోప్ దేశంలో ఇంకా కొంతకాలంలో ఒక ఇద్దరు ఆ యొక్క ఇలాంటి నపుంసకులు వచ్చి సంఘంలోకి వచ్చి మా ఇద్దరికి పెళ్లి చేయండి అంటారు. పాస్టర్ గారు నేను చేయను అంటాడు. వెంటనే ఏం చేస్తారు వీళ్ళు, ఆ బేకరీకి చేసినట్టుగా ఈ పాస్టర్ గారికి కూడా సూ చేయడానికి అధికారము రాబోతుంది దేవుని బిడ్డలారా. ఈరోజు మన మార్చిలో వెళ్ళినప్పుడు పాస్టర్ బెనిహిన్ గారిని కలిసాను. బెనిహిన్ గారు అన్నప్పుడు భారతదేశానికి ఆయన 2 సార్లు వచ్చారు. ఒకసారి బాంబేకి వచ్చారు, ఒకసారి బెంగళూరుకి వచ్చారు. ఒక్కొక్క మీటింగ్కి దాదాపు 35 లక్షల మంది వస్తారండి ఆయన మీటింగ్కి. ఆయన్ని కలవడానికి దేవుడి యొక్క దీనదాసుడికి ఒక అవకాశం ఇచ్చాడు. పాస్టర్ బెనిహిన్ గారు చెప్పారు, ఇంగ్లాండ్ దేశంలో మాత్రము దాదాపు సంవత్సరానికి 2000 మంది పాస్టర్స్ పాపంలో కలిసిపోయి లోకంలో కలిసిపోతున్నారు, సంఘం మూసేస్తున్నారంట. అంటే ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు తన ఏలుబడిలోకి వచ్చేసాడు, లోకాన్ని తన స్వాధీనంలో తీసుకొస్తాడు. పాపము చేసిన వాడు ఏమైపోతాడంటే నాశనం అయిపోతాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. పాపం ఒక జీతము మరణము, అది భయంకరమైన మరణము. ఎలాంటి మరణం అంటే మొదటి మరణం గురించి మాట్లాడట్లేదు కానీ రెండో మరణం గురించి రాయబడి ఉంది. ఎవరైతే పాపము చేస్తారో వారు శిక్షని పొందుకుంటారన్నారు. బైబిల్ గ్రంథములో చాలా సార్లు దేవుడు పాపం చేసే వాళ్ళని ఎలాగూ నాశనపరుస్తాడని బైబిల్ గ్రంథములో దేవుడు మనకి బోల్డ్ని సార్లు చూపించారు. మీరు ఆది కాండములో 5వ అధ్యాయం తర్వాత చదువుతూ వచ్చినప్పుడు నోవాహు కనిపిస్తున్నాడు. నోవాహు కాలములో అప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు వచ్చింది నోవాహు కాలముకి. అలాంటి సమయంలో లోకములో పాపము విస్తరించబడిందంట. భయంకరమైన పాపము, మనుషుడు ఒక పాపము దేవుని వరకు వెళ్ళిపోయింది. ఎంత కొరూరమైన పాపం చేస్తున్నారంటే దేవునికి అంత విరోధమైన పాపం చేస్తున్నారు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకమంతట్లో దేవుని కళ్ళు సంచరిస్తుండగా నోవాహు కుటుంబం మాత్రమే నిందారహితుడుగా, నీతిమంతుడుగా, దేవునితో నడిచే కుటుంబంగా వారు ఒక్కరే కనిపించారంట. అప్పుడు దేవుడు వారికి ఒక ఓడని తయారు చేశాడు. ఆ ఓడలో వీరు తయారు చేసి వీరు మీ కుటుంబం వెళ్ళండి, ఎవరైతే వస్తారు రమ్మన్నారు కానీ ఎవరు రాలేదు, జంతువులందరూ వెళ్ళారు. దేవుడి భూమిలో సర్వాన్ని నాశనం చేశాడు, ఓడలో ఉన్న వారిని మాత్రమే కాపాడాడు. ఇప్పుడు అమెరికా దేశంలో ఆ యొక్క నోవాహు వాడిన ఓడ లాంటి ఒక సాదృశ్యమైన ఒక ఓడని ఎగ్జిబిషన్ కోసం తయారు చేశారు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మన కంటి ముందు ఆయన ఎలాగూ నాశనం అవుతుంది, ఓడలో ఉన్నవారు ఎలాగూ తప్పించబడతారు అని చక్కగా మనకి ఎన్నో వేల సంవత్సరాలు జరిగిన విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. మనుషు కుమారుడి కాలమందు ఇలాగూ నోవాహు కాలంలో జరిగినట్టుగా జరుగుతుంది అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. రక్షించబడిన వాడు తప్పించబడతాడు నరకాన్ని నుంచి. ఆయన రక్షించబడిన వాడు, యేసయ్య దేవుడిని నమ్మని వాడు శిక్ష విధ పొందుకుంటాడని బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్న దేవుని బిడ్డలారా. పాపం చేస్తున్న సొదొమ గొమొర ప్రజలు
లోతు వసిస్తున్న ప్రాంతము, అబ్రహామేమో ఎండిపోయిన ప్రాంతాన్ని తీసుకున్నాడు. దేవుడు తన్ని ఆశీర్వదించాడు. లోతు పచ్చటి స్థలం తీసుకున్నాడు. అయితే అక్కడ పాపం ఎక్కువైపోయింది, ఆడింగితనం ఎక్కువైపోయింది, పాపపు జీవితం ఎక్కువైపోయింది. దేవుడు ఏం చేశాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అబ్రహాముతో ఇద్దరు కలిసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ అబ్రహాం అంటాడు, ఆదికాండం 19వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు, 50 మంది ఉంటే రక్షిస్తారా? 45 మంది, 35 మంది, ఆఖరిగా 10 మంది వరకు వచ్చి బేరం మాట్లాడాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ ప్రాంతంలో నీతిమంతులు ఉన్నట్లయితే నేను కాపాడుతాను అన్నాడు. అలాగే నేను లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. లోతు కుటుంబాన్ని కొండ మీదకి పరారవమన్నాడు. 24 గంటల సేపులో సొదొమ గొమొరలో భయంకరమైన అగ్ని వర్షం కురిపించింది. లోతు భార్య తిరిగి చూసింది, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వెళ్ళిన ప్రజలు ఆ యొక్క లోతు తన కుటుంబము, పిల్లలు, కుమార్తెలు మాత్రమే మొట్టమొదటిగా వెళ్ళిపోయారు. వారు ఎలాంటి వారంటే ఎత్తబడిన సంఘం లాంటి వారు. ఆ తర్వాత ఉన్నవారు లోకం వైపు చూసిన వారు ఉప్పు స్తంభంగా మారిపోతారు. దేవుని బిడ్డలారా, లోకాశల కోసం అమ్ముడు పోయేవాళ్ళు, లోకంలో ఉన్న అనేక దేవతల కోసం అమ్ముడు పోయేవారు, లోకంలో ఆకర్షణల కోసం అమ్ముడు పోయేవారు. అలాంటి వారు ఉప్పు స్తంభం ఎలాగైందో, సొదొమ గొమొర్రా ఎలాగ నాశనమైందో, నోవహు కాలములో ఓడ బయట ఉన్న వారు ఎలాగ నాశనమయ్యారు, యేసు ప్రభునందు సంఘము ఎత్తబడిన తర్వాత ఈ లోకములో శ్రమ కాలము రాబోతుంది. దేవుని బిడ్డలారా, తూర్పు పరమట్లో ఒక రెప్ప పాటనంట క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభునందు సురక్షితగా స్వీకరించి నమ్మి బాప్టిసం పొంది సంఘములో నాటబడిన వారందరూ ఒక క్షణము పాటన వారందరూ ఎత్తబడతారు. ఎక్కడున్నారు? మన్నా చర్చి ఖాళీ అయిపోయిందండి. ఏదో అమలాపురంలో మన్నా చర్చి ఖాళీ అయిపోయింది. కొత్తపేటలో ఉన్న చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు. అయ్యా ఈ వీధిలో ఖాళీ అయిపోయారు, ఆ వీధిలో ఖాళీ అయిపోయారు. న్యూస్ పేపర్ దగ్గర వెళ్తే, న్యూస్ పేపర్ టెలివిజన్ దగ్గర వెళ్తే అక్కడ కొన్ని లక్షల మంది నిలబడి ఉంటారంట. నాకు కనిపించట్లేదు, మా కొడుకు కనిపించలేదు, నా కూతురు కనిపించట్లేదు. ఇక కొంతమంది పోలీస్ స్టేషన్ వెళ్తే పోలీస్ స్టేషన్ లో కొన్ని వేల మంది ఉంటారు, వాళ్ళు కనిపించట్లేదు, వీళ్ళు కనిపించట్లేదు. పైన ఉన్న శాటిలైట్లు చూస్తాయి, ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. కెమెరాలు, పవర్ఫుల్ కెమెరాలు పైన ఉన్నాయి, అవన్నీ చూస్తాయి, ఎక్కడ వెళ్ళారో తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ రాకడ సమయంలో దేవుడు మొట్టమొదటిగా చేసే పని నుండి ఆయన సంఘము ఎత్తబడబోతుంది. అందరూ చప్పట్లు కొట్టి మనము దేవాది దేవుని మహిమపడదామండి. అందుకని అపోస్తులైన యోహాను రాస్తున్నాడు, ఈ ప్రకటన గ్రంథము చాలా విలువైన గ్రంథము. ఎందుకన్నట్లయితే సంఘము ఎత్తబడబోతుంది. దేవుని బిడ్డలారా, సంఘం ఎత్తబడబోతుంది. అందుకని ప్రకటన గ్రంథం మనం చదవాలంటాను. ప్రకటన గ్రంథం చదివేవాడికి నిశ్చయంగా ఆశీర్వదించబడతాడు. ఎందుకంటే సంఘము ఎత్తబడబోతుంది. దేవుని బిడ్డలారా, చాలా మంది ఇంకా అనుకోవచ్చు, ఇంకా అవ్వలేదే, ఇంకా కాలము రాలేదే అనుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే జ్ఞానము విస్తరించబడిను, ఆ తర్వాత అంతము వచ్చును అని దానియేలు గ్రంథములో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, జ్ఞానము విస్తరించబడును. నిజమండి, ఈ కాలంలో మీరు చూసినట్లయితే జ్ఞానము బహుగా విస్తరించబడింది. మా యొక్క పితరులు కాలంలో మీరు చూసినట్లయితే జ్ఞానము పెద్దగా విస్తరించబడలేదు. ఆ కాలానికి తగిన జ్ఞానం వచ్చింది. ఈ కాలంలో జ్ఞానము ఎంత విస్తరించిందంటే ఆ పైన ఆకాశంలో నక్షత్రాల దగ్గర వెళ్ళిపోతున్నారు, మార్స్కి వెళ్తున్నారు, మూన్కి వెళ్తున్నారు. కెమెరాస్ కొన్ని లైట్ ఇయర్స్ అంటారు, ఆకాశాలు పంపిస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. పైన ఎవరైనా మనుషులు కనిపిస్తున్నారా అనుకుంటారు. నిజమైన ఏలియన్ ఎవరు అన్నప్పుడు దేవదూతే నిజమైన ఏలియన్ అండి. ఆయన పైన ఉన్న దేవదూతలే నిజమైన ఏలియన్. వారు తప్ప ఏలియన్ ఇంకెవరు పైన లేరు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానము విస్తరించబడుతుంది. జ్ఞానము విస్తరించబడుతుంది. దేవుని బిడ్డలారా, నిజం. జ్ఞానం ఈ రోజు ఎంత విస్తరించబడిందంటే మీలో ఇక మొబైల్స్ ద్వారా మీరు బోల్డ్ అని పనులు చేయగలుగుతున్నారు. మీ చేతుల్లో దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుని యొక్క కృప చేత జ్ఞానము ఈ భూమి అందు విస్తరించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు జ్ఞానము విస్తరించబడుతుందంటే ఎలియా మరియు ఆనోకు ఈ భూమికి రాబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎలియా ఆనోకు భూమికి వచ్చిన తర్వాత వారు యెరూషలేము వీధులలో చంపివేయబడతారు.
వారి శవాలు 3.5 రోజులు అక్కడ తేలాడుతుంటాయి, అక్కడే ఉంటాయి. భూమిలో ఉన్న ప్రతి మానవుడు అవి చూస్తారు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. ఆ తర్వాత వారు లెక్సి నడిచి వెళ్ళిపోతారంటే దేవుని బిడ్డలారా, ఆ రోజు త్వరగా జరగబోతుంది. జ్ఞానము విస్తరించబడిన కాలంలోకి వచ్చి ఉన్నాము. బైబిల్ గ్రంథము చెప్పినట్టుగా భూమిలో జ్ఞానము బహుగా విస్తరించబడింది. దేవుని బిడ్డలారా, ముందులాగా లేదు. దేవుని మహిమ తర్వాత మరలా దేవుడు యెరూషలేముని లేకుంటే ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఆయన తిరిగి కట్టబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు దేశము నా యొక్క కుమారుడు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది. దేవుడి భూమిలో ఉన్న ఇశ్రాయేలు దేశం యెరూషలేముని దేవుడు తిరిగి కట్టాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానమంతా విస్తరించడానికి కారణం ఎందుకంటే ఈ భూమిలో 666 అని చెప్పబడుతున్న ముద్ర మానవులకు వేయడానికి. ఎవరైతే ఈ ముద్రను వేయించుకుంటారో వారి జీవితాలు ఎలాగైపోతాయంటే వారు దేవుని స్థలముల నుంచి వాళ్ళ ఆత్మ తుడిచివేయబడుతుంది అనమాట. వారు సైతాను బిడ్డలు అయిపోతారు, అపవాదుక బిడ్డలు అయిపోతారు. ఎలాగవుతుందండి అని మీరు అడగచ్చు. ఈ దాకా చెప్పాను కదా, ఈరోజు ఆధార్ కార్డ్, దీని ముందు మనకి ఇండియా దేశంలో అలాంటి లేదు. మీరు అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే సోషల్ సెక్యూరిటీ నంబర్ అంటారు, ఒక్కొక్క దేశానికి ఒక పేరు పెట్టారు. ఇవన్నీ కూడా ఏముంటుందంటే ఈ ఆధార్ కార్డులో ఏముంటుందంటే ఆ నంబర్ టైప్ చేస్తేనే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మీకు ఎన్ని గ్యాసులు ఉన్నాయి, మీకు ఏమేమి ఉన్నాయి, మీకు ఎంత వస్తుంది, మీ జీతం ఎంత వస్తుంది, మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మీరు వ్యాపారాలు చేస్తున్నారా, ప్రతి ఒక్క ప్రోటోకాల్ ఆ యొక్క విషయాలన్నీ కూడా దాంట్లో ఎంటర్ అవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ సమీప కాలంలో దొంగలు ఎక్కువైపోయారండి. ఏమైపోయారు? దొంగలు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో ఇంటర్నేషనల్ గా భయంకరమైన దొంగతనం విస్తరించబడుతుంది. కొంతమంది ఎలా తయారయ్యారంటే మీ యొక్క ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు ఉందనుకోండి, వారు మీ దగ్గరికి వచ్చి జోబుల నుంచి దొంగతనం చేయాల్సిన పనిలే. వాళ్ళ దగ్గర ఆ యొక్క వైఫై సంబంధించిన ఒక ఈ యొక్క మిషన్ ఉందన్నమాట. అది ఏం చేస్తుందంటే మీ యొక్క కార్డులో ఉన్న ఏటీఎం కార్డులో ఉన్న ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ని కాపీ చేసేయగలిగిన ఒక మిషన్ తయారైపోయింది ఇప్పుడు. కాబట్టి ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఒకలాంటి లెడ్ లాంటి మెటల్లో ఈ క్రెడిట్ కార్డులు పెట్టడం ప్రారంభిస్తున్నారు దొరలు. ఎందుకంటే ఈ కార్డ్స్ ని హ్యాక్ చేస్తున్నారని చెప్పి అనేకులు ఆలోచిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొంత కాలంలో సైంటిస్టులు ఏం చెప్తారంటే మీరు బాగా జ్ఞానము తెచ్చుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిగా వల్లువర్ జూ అని తమిళనాడులో చాలా ఫేమస్ జూ ఉందన్నమాట. అప్పుడు ఆ కాలంలో ఆ వల్లువర్ జూలో చాలా మంది మనుషుల్ని సింహాలు, భయంకరమైన మృగాలు చంపివేస్తుండగా దాని ద్వారా ఏం చేశారంటే ఈ వల్లువర్ జూలో ప్రతి మనుషుడికి ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం ప్రారంభించారు. అది మాత్రం కాకుండా ప్రతి జంతువుకి ఏం చేశారంటే ఒక చిప్పుని వాళ్ళ తల నెత్తిలోకి పెట్టారనమాట. ఈ చిప్ ఎంతదంటే చాలా చిన్న చిప్ అనమాట. అది ఏమవుతుందంటే అక్కడ లోకల్ గా ఉన్న ఆ యొక్క శాటిలైట్ కి అది కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సింహం వచ్చింది అనుకోండి, వెంటనే నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, వెంటనే నాకు మెసేజ్ వస్తుంది, నీ దగ్గరికి సింహం దగ్గరలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎడం వైపు పారిపో అనే ఒక సందేశం అక్కడ పంపించడం జరుగుతుంది. కాబట్టి వల్లువర్ జూలో ఇలాంటి ఒక విషయము ప్రారంభించబడింది. ఈ రోజు దేవుని బిడ్డలారా, లోకమంతట్లో కూడా అనేక దేశాలు ఈ చిప్ సిస్టమ్ వచ్చేసిందండి. చేతుల్లో ఆ యొక్క కుడి అరిచేయక ఈ యొక్క చేతుల్లో వేయబడుతుంది, లేకుంటే నెత్తిలో ఒక చిన్న ఇంజెక్షన్ లాగా అలా పొడుస్తూనే అది వెళ్ళి ఆ యొక్క స్థలములో అలాగ ఆగిపోతుంది అనమాట. మీరు భవిష్యత్తులో ఏటీఎంకి వెళ్ళాలనుకోండి, ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, ఏటీఎం దగ్గర వెళ్తానే వెంటనే అది రికగ్నైజ్ చేస్తుంది, వెల్కమ్ ఎర్నెస్ట్ తాత్పుడి అని చెప్తుంది. డోర్ ఓపెన్ అయిపోద్ది, లోపలికి వెళ్తానే హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటది. వెంటనే ఎక్కడ డబ్బులు ఎక్కడ పంపించాలి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే వెంటనే ఆ చిప్పు సిగ్నల్ వెళ్తుంది కాబట్టి వెంటనే ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దేవుని బిడ్డలారా, ఒకటి కొనాలన్నా ఒకటి అమ్మాలన్నా ఆ చిప్పు వేయబడి ఉండాలి. కడవిర దినాల్లో వచ్చి ఉన్నాము, అంచె దినాలకు వచ్చి ఉన్నాము. దేవుని బిడ్డలారా, మన జీవితాలు సమర్పించుకోవాలి. యేసు ప్రభు వారు ఒక మాటని మనకి జాగ్రత్తగా చెప్పారు. లూకా సువార్త 16వ అధ్యాయము 19-20 వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన పరలోక రాజ్యం నుంచి వచ్చిన దేవుడు కనుక ఆయన ఈ మాటని చెప్పాడు. ఏమన్నాడంటే ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బీదవాడైన లాజరు ఉన్నాడు. ధనవంతుడు తన పెద్ద ఇంటిలో బ్రతుకుతున్నాడు. తన భోజనం కింద పడిన ఆ బొక్కలతో కుక్కలతో గొడవపడి లాజరు భోజనం చేస్తున్నాడంట. ఒకసారంట ఇక ధనవంతుడు చనిపోయాడంట,
పేదవాడు చనిపోయాడంట. ధనవంతుడు ఎక్కడ వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళాడు. పేదవాడు ఎక్కడ వెళ్ళాడు? ఆయన దేవుని అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. ఆలోచించి చూడండి, అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది. ఇది ఉపమానము కాదండోయ్, అది బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పింది ఇది ఉపమానము కాదు, ఇది నిజంగా పరలోకములో జరుగుతున్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ మీరు చూసినట్లయితే కొంత సమయం అయిన తర్వాత ఈ ధనవంతుడు అంటాడు లాజరుని చూసి, అయ్యా అయ్యా నాకు ఒక చుక్క నీళ్లు నా నాలుకని తడపడానికి నీళ్లు తీసుకుని వస్తావా అనే మాటని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాము ఆ మాటని అంటాడు, కుమారుడా నీకు గుర్తుందా, నీ జీవిత కాలములో నువ్వు చేసిన మంచి క్రియలని గుర్తొస్తున్నాయా? లాజరు ఆయన పొందుకున్న శ్రమలు నీకు గుర్తొస్తున్నాయా? నువ్వేమో సంతోషంగా కంఫర్ట్లో బ్రతికావు, నా ఓడేమో కష్టములో కన్నీటిలో నువ్వు పెట్టిన భోజనం, కింద పడిన భోజనమని ఏరుకొని తిన్నాడు. అయితే ఈరోజు ఆయన భూమిలో చేసిన నిర్ణయం బట్టి ఇక్కడికి వచ్చాడు. నువ్వు భూమిలో చేసిన నిర్ణయం బట్టి నువ్వు రెండో మరణమైన నరకానికి వచ్చావు అని అక్కడ రాయబడి ఉంది. ఆ తర్వాత అంటాడు ఈ ధనవంతుడు, ఆ 28వ వచనంలో మీరు చదివినట్లయితే, నా ఇంటిలో 5 సహోదరులు ఉన్నారండి. అయ్యా మీరు ఒక్కసారి నన్ను పంపించినట్లయితే నేను వెళ్ళి ఆ 5 పరలోక రాజ్యం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది అనే విషయాన్ని నేను తెలియపరుస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము 29వ వచనం చెప్తాడు. అబ్రహాం ఇలాగూ చెప్తాడు, మోసే వచ్చాడు, అనేక ప్రవక్తలు వచ్చారు, మీరు వారి మాటలను నమ్మితిరా, కాబట్టి మీరు ఎవరైతే నమ్మలేదో వారికి నిశ్చయముగా మరణం ఉంది, ఎవరైతే నమ్మారో వారు దేవుని రాజ్యంలో చూస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పడానికి ప్రాముఖ్యంగా కారణం ఎందుకంటే నరకం అనేది ఒకటి ఉంది, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. నరకానికి వెళ్ళాలంటే ఏమి చేయాల్సిన పనిలే, తినుము తాగుము సుఖించమని బ్రతికితే చాలు. అయితే దేవుని రాజ్యముకు వెళ్ళాలన్నట్లయితే, ఆ యొక్క ఉన్నతమైన పరిశుద్ధ రాజ్యం వెళ్ళాలన్నట్లయితే, భూమిలో ఒకవేళ పాపిగా పుట్టినా అది నీ తప్పు కాదు, ఒకవేళ వేరే మతాల్లో పుట్టినా అది నీ తప్పు కాదు. అయితే నువ్వు చనిపోక ముందు యేసు ప్రభు లేకుండా నువ్వు మరణించినట్లయితే అది నీ తప్పు. దేవుని బిడ్డలారా, అది నీ తప్పు. నువ్వు రేపు నరకం వెళ్ళి యేసు ప్రభు నన్ను కాపాడంటే అక్కడ నిన్ను కాపాడలేరు. కాబట్టి ఈ భూమిలో బ్రతికుండగానే నీ జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించు. ఈ భూమిలో బ్రతికుండగానే నీ జీవితానికి యేసు ప్రభుకి సమర్పించినట్లయితే దేవునిగా ఉన్నతమైన కార్యాలు, ఆయనకు ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు ముద్రకు బదులుగా యేసు ప్రభు వారు నీకు జీవ క్రీటాన్ని ఇవ్వబోతున్నాడు. అంత్యక్రీస్తు ఇస్తున్న శోధనకు బదులుగా యేసు ప్రభు వారు నీకు అద్భుతమైన పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన నిత్య శాంతిని ఇవ్వబోతున్నాడు. ఆయన చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగా. కానీ అలాంటి భూమిలోనే నువ్వు పరలోక రాజ్యాన్ని అనుభవించినట్లుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి అందరం మీ కళ్ళు మూసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక సమయానికి మనం వచ్చి ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. అంత్యక్రీస్తు తన ఏలుబడిలోకి వస్తున్నాడు. 4 ముద్రల గురించి చదివాము, ఇంకా 3 ముద్రలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎన్ని ముద్రలకు చదివినా ఇంతవరకు అయ్యా నేను సిద్ధపాటు లేకుండా ఉన్నాను. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా ఆయన ఒకే క్షణము పాటున ఆయన మేఘారూపుడిగా పరలోక రాజ్యం నుంచి ఆయన భూమికి వస్తాడు అని రాయబడి ఉంది. యేసు ప్రభునందు మృతులైన వారు ధన్యులు, వారు మొట్టమొదటిగా లెగిస్తారని రాయబడి ఉంది. ఆ తర్వాత సజీవులైన వారు ఆయనతో పాటి వెంట పెట్టుకొని వెళ్తారన్నాడు. ఈ యొక్క రాత్రి కాల సమయమందు ఒక నిశ్చయత లేకున్నట్లయితే, పరలోకం ఒక ధైర్యం లేకపోయినట్లయితే, నీకు పరలోకంకి ఒకవేళ ఈ క్షణములో ఈ గడిలో ఒకవేళ యేసు ప్రభు వారు సంఘాన్ని ఎత్తుకోవడానికి వచ్చినట్లయితే నీ జీవితం ఎలాగవుతుంది ఒకసారి ఆలోచించుడు. నువ్వు క్రీస్తునందు ఒకవేళ ఈ సమయంలో యేసు ప్రభు వారు తన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళడానికి వచ్చినట్లయితే, ఆయన రాకడ వచ్చినట్లయితే నీ బ్రతుకేమవుతుందని ఒకసారి ఆలోచించుడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు అయ్యా నేను అలాంటి నిరీక్షణ లేకుండా ఉన్నాను, నేను యేసు ప్రభుని స్వరక్షుడిగా స్వీకరిస్తాను,
నేను నమ్మి బాప్టిజం పొందుతాను అనేవారు మీ కుడి చేతిని పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. అయ్యా, నేను యేసు ప్రభుని స్వరక్షుడిగా స్వీకరిస్తున్నాను. అయ్యా, నేను యేసు ప్రభుని స్వరక్షుడిగా స్వీకరిస్తున్నాను. ఇంతకాలం నేను పాపంలో బ్రతికాను, ఇంతకాలం నేను చీకటిలో బ్రతికాను. ఈరోజు నా జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పిస్తున్నాను. ఇంతవరకు నేను లోకం కొరకే బ్రతికింది చాలు. నేను ఆయన రాజ్యం కొరకే నేను బ్రతకాలి. నేను ఆయన రాజ్యంలో వెళ్ళాలి. నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి. నేను నిత్య పరలోక రాజ్యం పొందుకోవాలని ఆశ కలిగిన వారు మీ కుడి చేతిని బాగా పైకెత్తి చూపించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వారు మీరు ఉన్న స్థలంలో లెక్సిలబడండి. నేను మీ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. దేవుని బిడ్డలారా, లెక్సిలబడండి. ఇప్పుడే నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తిన వారు ఒక క్షణం లెక్సిలబడండి. మీరు ఎక్కడున్నారో అక్కడ ఎవరు అటు ఇటు చూడొద్దండి. ఇది దేవుని సన్నిధిలో ఉన్నాము. మనం దేవుని ఒక పరిశుద్ధ స్థలములో ఉన్నాము. ఇంతకాలం మీరు లోకములో బ్రతికారేమో, ఇంతకాలం బాప్టిజం పొంది కూడా చీకట్లో బ్రతికారేమో, ఇంతకాలం దేవునికి దూరంగా బ్రతికారేమో. ఇప్పుడే యేసు ప్రభుని స్వరక్షణగా స్వీకరించు. సంఘం ఎత్తబడే సమయానికి వచ్చి ఉన్నాం. ఏ సమయమో ఏ గడియో యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో ఎలాగ వస్తారో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యొక్క మిక్కిలి అనుకూలమైన సమయము. ఇంకెవరున్నారా? నా యవనస్తురాలా, మన యవన కాలంలో యేసు ప్రభు కొరకే మన జీవితాన్ని సమర్పించాలి. ఇంకెవరున్నట్లయితే లెక్సలబడండి. నేను మీ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఇంకెవరున్నారా? యేసు నీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది చేతులు పైకెత్తి మీరు నిలబడలేకపోతున్నారు. ఈరోజు యేసు ప్రభు ముందు నిలబడకపోయినట్లయితే రేపు ఆయన తీర్పు యందు మీరు నిలబడాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాలు సమర్పించుకోండి. లెక్సలబడిన వారు నా వెనక ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. యేసయ్యా, నీ రక్తము చేత నన్ను కడగండి, నన్ను నీతిమంతుడిగా చేయండి. అయ్యా, ఇది మొదలుకొని నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి. నేను నిన్ను వెంబడిస్తాను, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను. యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ఒకసారి లెక్సలు పడండి. ఇంకా మిగతా వాళ్ళని నా ప్రకారము నేను బాప్టిజం పొందినారని నమ్ముచున్నాను. ఒకవేళ ఈ రాత్రి యేసు ప్రభువారు తన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళడానికి వచ్చినట్లయితే, మీరు సిద్ధపాటు లేకపోయినట్లయితే ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చండి. అందరూ కళ్ళు మూయండి. మీరు మీ హృదయాల్ని సమర్పించండి. ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో, మరలా పాపంలో పడిపోతున్నావేమో, మరలా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నావేమో, మరలా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావేమో, ఈ రాత్రి కాల సమయమందు నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. ఎవరు మౌనంగా ఉండడానికి వీలు లేదు. మనము దేవుని యొక్క ప్రజలము, దేవుని రాజ్యాన్ని వారసులము. ఈ రాత్రి మనము మన జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, సమర్పించుకోండి. దేవా, నన్ను కడగండి అయ్యా, నన్ను కడగండి యేసయ్యా, నీ రక్తము చేత నన్ను కడగండి అయ్యా, నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచండి అయ్యా, నీ రాజ్యములు నేను పాలుభాగస్తులుగా